బీఆర్ఎస్ ఎమ్మెల్సీ మధుసూదనాచారి గారు ఉన్నారు సార్. 42% బీసీ డిక్లరేషన్ కోసం కాంగ్రెస్ పార్టీ మొత్తం ఢిల్లీ వెళ్ళింది, ధర్నా చేస్తున్నారు జంతర్ మంతర్ వద్ద. ఏం చెప్తారు? ఎట్లా చూడాలి? ఇక్కడ ధర్నా చేయడం ఇంకొకటి చేయడం కాదు, ఇచ్చినటువంటి హామీని సిన్సియర్గా అమలు చేయాలి. అమలు కావాలి అని అంటే దీని మీద తీవ్రమైనటువంటి ఒత్తిడి రావాలి. ఒత్తిడి రావాలంటే రాష్ట్రంలో ఉన్నటువంటి పార్టీలన్నింటినీ కూడా కాన్ఫిడెన్స్లోకి తీసుకోవాలి. అటువంటి ప్రయత్నం లేదు. ఇవాళ హైకోర్టు 3 నెలల్లో స్థానిక సంస్థలకు ఎన్నికలు జరపాలన్నది కాబట్టి దాన్ని దృష్టిలో పెట్టుకొని బీసీలను నమ్మించేటువంటి ప్రయత్నమే తప్ప చిత్తశుద్ధితో కూడుకున్నది కాదు. పార్లమెంటులో ఈ చట్టం కావాలి, రాష్ట్ర 9th షెడ్యూల్లో చేర్చబడాలి అంటే ప్రధానమంత్రుల్ని, కేంద్ర మంత్రుల్ని, ఢిల్లీలో ఉండేటువంటి అన్ని పార్టీలను కలిసి ఆ ప్రయత్నం చేయాలి. ఇవాళ వీళ్ళు ఏ అంటే అధికారంలో ఉన్నటువంటి పార్టీని కూడా విన్నోవర్ కావాల్సినటువంటి అవసరం ఉన్నది. అటువంటి ప్రయత్నం చేసినట్టు కనబడతలేదు కదా. బీసీ ఆర్డినెన్స్ మీరు ప్రెస్ మీట్ పెట్టి ఇది చెత్త ఆర్డినెన్స్ అని చెప్పి మీరు తప్పుపట్టారు. ఎందుకు తప్పుపట్టాల్సి వచ్చింది? క్లారిటీ ఏంటంటే 9th షెడ్యూల్లో చేర్చడం మాత్రమే పరిష్కారం అని మేమన్నాం. ఇవాళ వాళ్ళు మరి ఢిల్లీకి ఎందుకు పోయిందండి? ఆర్డినెన్స్ ద్వారా ఏ పని అయితే వాళ్ళు ఢిల్లీకి పోయి చేయాల్సింది కాదు కదా. మేము ఏ లైన్ అయితే తీసుకున్నామో 9వ షెడ్యూల్లో చేర్చడం ద్వారా మాత్రమే పరిష్కారం అవుతుంది అన్నామో, ఇవాళ కాంగ్రెస్ పార్టీ ఆ లైన్లోకి వచ్చింది. కానీ బీజేపీ స్టేట్ ప్రెసిడెంట్ క్లియర్గా చెప్తున్నాడు 9th షెడ్యూల్లో పెట్టడం కుదరదు అని చెప్పి చెప్తున్నాడు. ఏం చెప్పాలి? ఎట్లా చూడాలి? 2 పార్టీలు కూడా బీసీల పట్ల, తెలంగాణ పట్ల ద్రోహం చేస్తున్నటువంటి పార్టీలే. గతంలో కూడా బీజేపీ తెలంగాణ విషయంలో చాలాసార్లు చాలా దుర్మార్గంగా మాట్లాడింది. ఈ తల్లి ప్రాణం పోయింది, బిడ్డ బతికింది. మోడీ గారు స్వయంగా ప్రధానమంత్రి తెలంగాణను కించపరిచేటువంటి మాటలు మాట్లాడారు. ఖచ్చితంగా బీజేపీ, కాంగ్రెస్ 2 కూడా తెలంగాణ విషయంలో, బీసీల విషయంలో దుర్మార్గ వైఖరి. కవితనేమో సంబరాలు చేసుకున్నారు, ఇది మంచి ఆర్డినెన్స్ అని చెప్పి మద్దతు ఇస్తున్నది. అది వారిని అడగండి, వారు మాట్లాడిన దాన్ని నేను ఎట్లా కామెంట్ చేస్తా? 42% ఈ రిజర్వేషన్ల విషయంలో ఖచ్చితంగా ఇది అమలయ్యే ఛాన్స్ కనిపిస్తా ఉందా? దానికి పరిష్కార మార్గం ఒక్కటే, 9th షెడ్యూల్లో చేరిస్తే తప్ప అమలు కాదు. పార్టీ పరంగా ఇస్తామంటున్నారు వాళ్ళు టికెట్లు. మీ స్టాండ్? అది ఇంకా ద్రోహం. అది అమలు అవ్వకపోతే పార్టీ పరంగా ఇస్తామంటారు. వాళ్ళు అప్పుడు ఎలక్షన్ మేనిఫెస్టో అది చెప్పిందా? ప్రజల ఓట్లు వేసుకున్నప్పుడు ఏం చెప్పిండ్రు? 42% గ్యారంటీగా అమలు చేసి తీరుతాం. దేశాన్ని పాలించినటువంటి సుదీర్ఘ అనుభవం ఉన్న పార్టీ మాది. మేము చిన్నబడిన పార్టీ కాదు. మాకు ఎట్లా చేయాలనో తెలుసు. గ్యారంటీగా మా హామీని నెరవేరుస్తాం అన్నారు. ఇప్పుడు మేము అదే అంటున్నాం, మీరన్న మాటనే అమలు చేయండి 9th అనేటువంటి డిమాండ్ చేస్తాం. లోకల్ బాడీ ఎన్నికల్లో బీఆర్ఎస్ పార్టీ ఎట్లాంటి స్టాండ్ తీసుకోబోతుంది బీసీల గురించి? పరిస్థితి ఎప్పటికప్పుడు మేము సిచ్యువేషన్ గమనిస్తున్నాం. పార్టీగా ఒక్కడిగా మాట్లాడేది కాదు. పార్టీ ఉంది, నాయకత్వం ఉంది, జరుగుతున్నటువంటి పరిణామాలను గమనిస్తున్నాం. పార్టీ మొత్తం కేసీఆర్ గారి నాయకత్వంలో ఫైనల్గా ఒక నిర్ణయం తీసుకుంది. ప్రతిపక్షాలను ఇన్వైట్ చేస్తున్నారు కాంగ్రెస్ పార్టీ వాళ్ళు, రండి కలిసి కొట్లాడదాం జంతర్ మంతర్ దగ్గర అంటారు. మీరు పోతారా? ఫోన్లోనా? ఎక్కడ? పేపర్ మీదనా? నేనైతే ఒక పార్టీకి, ఒక మండలిలో ప్రతిపక్ష నాయకుడు, ఇప్పటివరకు మమ్మల్ని అడిగిన వాళ్ళే లేరు. ఇన్విటేషన్ రాలేదంట ఇప్పటి వరకు. మేము ఇంత నిరంతరం బీసీల కోసం మాట్లాడుతున్నటువంటి వాళ్ళలో నేను ఒకరిని. ఆ రోజు మండలిలో మద్దతు ప్రకటించింది పార్టీ పరంగా నేనే. మరి అటువంటి మాకే ఇంటిమేషన్ లేదు అని అంటే వాళ్ళ నిజాయితీ ఏంది, వాళ్ళ చిత్తశుద్ధి ఏంది? ఓట్ల కోసం నమ్మించేటువంటి ఒక డ్రామా. టోటల్ ఎపిసోడ్ మొత్తము ఈ 42% రిజర్వేషన్ విషయంలో కాంగ్రెస్ పార్టీ, బీజేపీ వైఖరిని ఎట్లా చూస్తారు మీరు? 2 పార్టీలు కూడా దుర్మార్గ వైఖరి. అంటే ఇక్కడ తెలంగాణ సమాజంలో ఉన్నటువంటి ప్రజల సాంఘిక, ఆర్థిక, రాజకీయ పరిస్థితుల రీత్యా ఇంకా ఎక్కువ పర్సెంట్ వేయాలి. ఇవాళ మేము ఏదైతే 42% అంటున్నాం, ఇది బీసీల డిమాండ్ కాదు. మా డిమాండ్ ఏంటంటే మేమెంతో మాకంతా. మేము 55% తెలంగాణలో ఉన్నాం, మాకు 55% కావాలనేది మా డిమాండ్. కానీ కాంగ్రెస్ పార్టీ తనకు తానుగా 42% ఇస్తానన్న దాన్ని అమలు చేయమనేటువంటి ఇచ్చిన హామీని అమలు చేసి చూపించు అనేది మా డిమాండ్. బీజేపీ అడ్డుకుంటుంది కదా, ముస్లిం రిజర్వేషన్లు 10% ఉన్నాయి ఇందులో, దీనికి మేము వ్యతిరేకం అని చెప్తున్నారు కదా. ఇదంతా అదే కదా వాళ్ళ రాజకీయ అవసరాలు. ఇక్కడ ప్రజలు, తెలంగాణ ప్రజల అభిష్టం
వాళ్ళకు న్యాయం చేయాలనేటువంటి కోణంతో కాకుండా వారి రాజకీయ దురుద్దేశ కోణంలో ఆలోచిస్తాం. చివరిగా చెప్పండి, ఏం చెప్తారు చివరిగా ఇది మొత్తం ఎపిసోడ్ గురించి మీరు ఏం చేయబోతున్నారు? ఇవన్నీ తెలంగాణ సమాజం గమనిస్తున్నది. కాంగ్రెస్ పార్టీ, బీజేపీలు రెండు తెలంగాణ ద్రోహులు అనేటువంటి విషయం ఇక్కడ బీసీల విషయంలో కానీ తెలంగాణ విషయంలో కానీ రిపీటెడ్గా నిరూపించబడ్డది. తెలంగాణ ప్రయోజనాలను, బీసీ ప్రయోజనాలను కాపాడేటువంటి ఏకైక పార్టీ బీఆర్ఎస్ఏ. ఇదే విషయాన్ని మేము ప్రజాక్షేత్రంలో తీసుకున్నాం. సో ఇది మధుసూదనాచారి గారు కూడా చెప్తున్నారు. కాంగ్రెస్ బీసీ 42% బీసీల విషయంలో రెండు పార్టీలు కూడా ఖచ్చితంగా రాజకీయాలకు వాడుకుంటున్నాయి. లోకల్ బాడీ ఎన్నికల్లో ఓట్ల కోసమే ఇదంతా కూడా బీసీల ఓట్లు దండుకోవడానికి ఇట్లాంటి ప్రయత్నాలు జరుగుతున్నాయని చెప్పి, ఎట్లాంటి ఇన్విటేషన్ రాలేదు, ఢిల్లీలో జంతర్ మంతర్ వద్ద జరిగేటటువంటి కార్యక్రమంలో మమ్మల్ని ఇన్వైట్ చేయలేదని చెప్పి చెప్తున్న పరిస్థితి.